వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కంద పృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. జయామోఘ కీర్తే. కీర్తి అంటే ఏమిటండి? పొగడవలసిన గుణములని కీర్తి అంటారు. అదే కీర్తన అంటే, మరొకటి కాదు. కీర్తన అంటే ప్రతి మ్యూజిక్ కీర్తన కాదు, భగవంతుడిని స్తుతించేది కీర్తన అవుతుంది ఇక్కడ. అంటే ఎవరిని కీర్తించాలంటే ఎవడికి కీర్తించదగ్గ గుణాలు ఉన్నాయో వాడిని కీర్తించాలి ఇక్కడ. ఎవరిని పొగడాలయ్యా అని అడిగితే ఎవడు అవసరం పడితే వాడు పొగడాలండి అన్నాడు ఆయన. పొగడ్డానికి వాడు అవసరం కాదు, వాడి గుణముల కారణం కావాలి ఇక్కడ. కానీ భగవంతుడు పొగడడానికి తగిన గుణములన్నీ కలిగినవాడు. అమోఘ కీర్తి మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, కొందరు పొగుడుతాం కానీ ప్రయోజనం ఉండదు. కానీ భగవంతుని స్తుతిస్తే ఆ స్తుతి శక్తి చేత అది వ్యర్థము కాకుండా పనిచేస్తుంది. అమోఘం అంటే వ్యర్థము కానిది అని అర్థం. జయామోఘ కీర్తి. ఇంతవరకు నేను స్తోత్రం చేశానుగా, ఇందులోకి తప్పకుండా ఫలిస్తాయి, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు అమోఘ కీర్తివి కదా. జయామోఘ కీర్తి జయ ఆనందమూర్తి. ఇంతవరకు ఏ సచ్చిత్తానందం అని వర్ణించానో అది మూర్తి భవిస్తే నువ్వు అది జయ ఆనందమూర్తే. నీ ఆనందం ఎలాంటిదంటే, మూర్తి భవించావంటే ఇంతే ఉన్నావా? జయ ఆనంద సింధో. ఇందులో ఆనంద ఎన్ని మార్లు వాడాడు చూడండి. ఆనంద స్వరూపుడే సుబ్రహ్మణ్య స్వామి. జయ అశేష బంధువు, నువ్వు అందరికీ బంధువయ్యా. జయత్వం సదా ముక్తిదాన ఈశసూనో. ఎల్లవేళలా ముక్తినిచ్చేటువంటి ఈశపుత్రానికి నమస్కారము. దీనితో సుబ్రహ్మణ్య భుజంగా అయిపోయింది, చివరికి ఫలశ్రుతే. కానీ రెండో భుజంగంలో రమ్యమైన మాటలు కొన్ని చెప్తున్నాడు, అది చెప్పుకుని మనం ముగించుకుందాం. కొన్ని ముఖ్యమైనవి అందులో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇందులో మహాసేన గాంగేయ వల్లీ సహాయ ప్రభోతారకారే షడాస్యామరేస సదా పాయసాన్న ప్రియస్త్వం గుహేతి స్మరిష్యామి భక్త్యా కదాహం విభోత్వాం. నిన్నెప్పుడు పలుకుతూ ఉండాలయ్యా. ఇప్పుడు నీ నామం పలకట్లేదంటే పలికే భాగ్యం ఎప్పుడు వస్తుందా అని కోరుకుంటున్నాను ఇక్కడ. అలా పలుకుతూ ఉండాలి. ఎలా అంటే నీ పేర్లు చాలు, మహాసేన గాంగేయ వల్లీ సహాయ. ఒక దగ్గర అంటాడు దేవసేనాపతి అన్నాడు, ఇక్కడ వల్లీ సహాయ అన్నాడు. అంటే సుబ్రహ్మణ్యుని యొక్క ఇరువురి భార్యల్ని స్మరించుకున్నారు. వల్లీ కళ్యాణం, వల్లీ దేవసేనల కళ్యాణం. ఈ వల్లీ దేవసేనలు ఎవరు అంటే, కుమారస్వామి పట్టాభిషిక్తులే అందంగా విజయం సాధించి తిరిగి వచ్చాక ఆయన సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళ మేనమావ గారికి ఆనందం కలిగింది. నారాయణుడికి ఆనందం కలగగానే ఆనందాశ్రులు కళ్ళ నుంచి వచ్చాయి. నారాయణుడు అంటే చైతన్యమూర్తి. మనకి కలిగినట్టు వికారాలు పంచభూత వికారాలు కావు. ఆ స్పందనకు ప్రయోజనం ఉంటుంది. ఆ వచ్చినటువంటి రెండు ఆనందం వల్ల వచ్చిన కన్నీటి చినుకులు, ఆనందం వల్ల వచ్చిన దుఃఖం కాదు. కనుక కన్నీటి చినుకులు ఉన్న భావం ఏమిటి చెప్పండి? ఆనందం. ఆ రెండు కలిసి రెండు మూర్తులు ధరించాయి, రెండు స్త్రీమూర్తులు ధరించాయి. వాళ్ళకి రెండింటికి పేర్లు పెట్టాడు. నువ్వు ఆనందవల్లి, నువ్వు సుందరవల్లి అని పేరు పెట్టాడు ఇక్కడ. వాళ్ళని అడిగారు, నీ కోరిక ఏమిటి అన్నాడు స్వామి. నువ్వు ఎవరిని చూస్తూ చూస్తూ ఆనందించడం వల్ల మేము కలిగామో ఆయన మా భర్త కావాలి అన్నారు. మరి ఆ భావం సుబ్రహ్మణ్యంతో ముడిపడింది కనుక ఆ భావం నుంచి పుట్టిన వాళ్ళకి సుబ్రహ్మణ్యుడే కావాలి. మీరు కొంచెం లాజిక్ అప్లై చేశారు, ఎంత ఔచిత్యం ఉందో తెలియదు. ఏమని కోరుకున్నారు? మేము సుబ్రహ్మణ్యుడికి పత్తులం కావాలి. రెండు కళ్ళైనా ఒకే విష్ణువి, ఇద్దరు ఆనంద సుందరైనా ఒకే వల్లి. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. ఇద్దరు వల్లులే. ఈ వల్లి ఎవరంటే ప్రకృతి అయిన పరాశక్తి యొక్క ఆరవ అంశం. షష్ఠాంశాం ప్రకృతి శుద్ధాం ప్రతిష్టాప్యత్ సుప్రభాం సుపుత్రదాంత శుభదాం దేవసేనాం పరాం భజే. షష్ఠీదేవి. షష్ఠీదేవి స్మరణ చేస్తే వంశవృద్ధి కలుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ షష్ఠీదేవి సుబ్రహ్మణ్య పత్ని. అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధన వల్ల వంశవృద్ధి కలగడానికి కారణం ఏంటంటే షష్ఠీదేవి. ఆ షష్ఠీదేవి నారాయణునికి శక్తి ప్రకృతి కనుక ఆయన నుంచి వ్యక్తమైంది రెండు రూపములుగా, ఒకే ప్రకృతి. ఈ ఆనందవల్లి సుందర వల్ల కోరుకోగానే కోరుకుంటే సరిపోదు, తపస్సు కావాలన్నట్టు విష్ణువు చూడండి ఇక్కడ. కనుక కోరుకుంటే సరిపోదు, కోరిక తప్ప తపస్సు కావాలి.
కనుక మీరిద్దరు తపస్సు చేయండి, తపస్సు వల్ల వస్తాయండి. ఎక్కడ చేయాలంటే చోట్లు కూడా చెప్పాడు. చెరో చోట్ల తపస్సు చేస్తున్నారు. కాలక్రమంలో ఆనందవల్లి ఇంద్రుడు వచ్చి ఈమెను అభిమాన పుత్రికగా స్వీకరిస్తున్నానని స్వీకరించాడు, కూతురుగా స్వీకరించాడు. అప్పుడు ఆయన పేరు పెట్టాడు దేవసేన అని పేరు పెట్టాడు. ఈ సౌందర్యవల్లి విషయం ఏంటంటే, శివముని అని ఒక విశ్వాస సంభూతుడైన మహాత్ముడు తపస్సు చేసుకుంటుంటే ఆయన సంకల్పం చేత అయోనిజగా ఆయనకు కలిగింది. ఆ కలిగిన ఆమెని నారాయణ యొక్క ఆజ్ఞ మేరకు ఆమెను అలాగే విడిచిపెట్టి ఆయన అడవి నుంచి వెళ్ళిపోతే నంబియార్ అనేటువంటి ఒక ఆటవికుడైన బోయల రాజు కుమార్తెగా దొరికిందండి. అక్కడ పెంచి పెద్ద చేశాడు. ఆమె ఆటవికంగానే పెరిగింది. చిన్నప్పటి నుంచి వేట విద్యలు అవన్నీ నేర్చుకుంది. అయితే దేవసేనాపతి అయిన తర్వాత నారదులు వారు వచ్చి రెండో అమ్మాయి సంగతి ఏమిటన్నాడు. ఇప్పుడు దేవసేన ఎవరా రెండో అమ్మాయిని? అప్పుడే మర్చిపోతే ఎలాగన్నారు ఇక్కడ. ఫలానా అంటే అయితే తీసుకురా అని చెప్పింది దేవసేన. ఇంకా ఆయన వెళ్ళాడు, ఆట ఆడతాడండి ఆమెతో, అది పెద్ద కథ. మొత్తానికి ఆ వల్లీదేవికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిని వల్లి అని సాధారణంగా మనం రెండవ ఆమెను అంటాం, సౌందర్యవల్లిని. మొదట ఆవిని దేవసేన అని విభాగంకి వచ్చి చెప్తారు. ఇద్దరు వల్లులే, ఒకరు సుందరవల్లి, ఒకరు ఆనందవల్లి. ఇది వింటూ ఉంటే మనకి భృగువల్లి ఆనందవల్లి అంటూ గుర్తొచ్చిన సంతోషమే. వల్లి అంటే తీగ అని అర్థం ఇక్కడ. మొత్తానికి వల్లి అంటే తీగ. ఆవిడ ప్రకృతిలోనే పుట్టింది, ప్రకృతిలో పెరిగింది. ఆటవికులు అంటే ప్రకృతితో మమేకమైపోయిన వాళ్ళు. ఈ రెండు ఎవరి పత్నులు? సుబ్రహ్మణ్య పత్ని. అసలు వల్లి దేవసేనలు అంటే చెప్పనా? అసలు వల్లి దేవసేనలు ఎవరు? రెండు రకాల అర్థాలు చెప్పుకోవాలి. ఈవిడ అడవిలో పెరిగింది, ఆటవికుల చెంత పెరిగింది. తీగలు, వనాలు, చెట్లు, చేమలు, నదులు, నదాలు, కొండలు, కోనలు అన్నీ ఈవిడవే. అలా ఆడుకుంటూ తిరిగింది. ఆవిడ సమస్త దేవశక్తుల యొక్క సమూహం, దేవసేన. ఈవిడ వల్లి. సృష్టిలో రెండూ ఉంటాయి, ప్రకృతి, దేవతలు. తెలుసుకోండి. ఇక్కడ మనం చూస్తున్న ప్రకృతి, దీనివల్ల మనం బ్రతుకుతున్నాం, దీనిలో శక్తి ఉంది. ఈ ప్రకృతికి ఆధారం దేవశక్తులు. దేవశక్తులు, ప్రకృతి శక్తులు ఈ రెండు పరమేశ్వరుని యొక్క శక్తులు. దానివల్ల మనం బ్రతుకుతున్నాం. కనుక మన పృథ్వీ యందు చూసే సమస్త ప్రకృతి శక్తులన్నీ కలిపితే వల్లీదేవి, సమస్త దేవతాశక్తులు కలిపితే దేవసేన. రెండు ఎవరి చేతులు ఉన్నాయో ఆ పరమేశ్వరుడు వల్లీ దేవసేనాపతి. ఇది తత్వం. మరి ఇందాక ప్రారంభంలోనే లోపల అహం అనబడేటువంటి సుబ్రహ్మణ్యం చెప్పారే, మరి దేవసేన వల్లి కూడా లోపల ఎక్కడ ఉండాలి కదండి. అంటే భార్య లక్షణం ఏంటంటే భర్తను ఆశ్రయించి ఉండడం, భర్త మీదే ఆధారపడి ఉండడం. ఇది సంప్రదాయం. అలాగే లోపలున్న ఈశ్వర చైతన్యం నేను అన్న దాని మీద ఆధారపడి రెండు ఉన్నాయి. ఒకటి ఇంద్రియాలు, ఇంకోటి ప్రాణములు. ఈ రెండు తప్ప ఇంకోటి సబ్జెక్ట్ ఉందో చెప్పండి. ప్రాణములు, ఇంద్రియాలు. ఇంద్రియాలు అనగానే ఇక్కడ వేదాది శాస్త్రములు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంద్రియాలకు అధిదేవతలు ఉంటారు. మీరు మహన్యాసం చేసినప్పుడు అగ్నిర్మయ వాచస్థిత వాగ్హృదయ హృదయమయి అని చెప్తుంటారు. వాక్కుకి అగ్ని అధిదేవత, కంటికి సూర్యుడు అధిదేవత, చెవికి దిగ్దేవతల అధిదేవతలు, నాసికకి వాయువు, నాలికపై తడికి వరుణుడు, ఒక్కొక్కరు దేవతలు, చేతులకి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కటి చెప్పారు కదా. కనుక దేవతలు ఎక్కడున్నారు? ఇంద్రియాలు. అసెంబ్లీ ఒక దగ్గర ఉన్నారు, లోపల నడిపేవాడు ఉన్నాడు. దేవతలందరూ ఇక్కడున్నారంటే దేవతలను సేనలు అయిపోయారు. ఇక్కడ ఇంద్రియ శక్తులని సేనలు. ఇక లోపల ప్రాణాలు ఎలా ఉన్నాయో చూడండి. తీగలు చూస్తూ ఉంటారు కదా, నాడీ మండలం తీగల్లా చుట్టుకుంటుంది. శరీరంలో ప్రతి నాడీ మండలం తీగల్లా ఉంటుంది. తీగల్లా చుట్టుకున్న నాడీ మండలాల్లో ప్రాణం తిరుగుతూ ఉంటుంది. మొత్తం 101 నాడుల్లోనూ అదే లక్షణం. వీటన్నిటికి ప్రధాన నాడులు మూడు తీగలు ఉన్నాయి. ఇడా, పింగళ, సుషుమ్న. ఇందులో ప్రధానంగా సుషుమ్న నుంచి వెళుతున్న తీగ ఒకటి ఉంది, అది వల్లి. ఆ తీగ ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. తీగల చుట్టుకుని ఆ వల్లియే కుండలిని, ప్రాణరూపమైన కుండలిని. ఇంద్రియ శక్తులు దేవసేన, ప్రాణశక్తులు వల్లి. ప్రాణశక్తులకి ఇంద్రియ శక్తులకు ఆధారమైన ఈశ్వర చైతన్య స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన వల్లి దేవసేనాపతి. ఆ నమస్కారం చేస్తే ఈ శక్తి వస్తుంది. అంతేకాదు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అటు ఇటు ఉంటాయి. వల్లి దేవసేనలు ఇచ్ఛా క్రియాశక్తులు. జ్ఞానశక్తి ఆయుధంగా పట్టుకున్నాడు ఆయన. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఎవరివో ఆ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు. ఇన్ని భావాలు వల్లి దేవసేన కళ్యాణమూర్తులుగా మనం దర్శిస్తున్నాం. అందుకే కళత్రోల్లసత్ పార్శ్వయుగ్మ అంటాడు ఈ భుజంగ ప్రియాత్మలో. కళత్ర ఉల్లసత్ పార్శ్వయుగ్మ, ఇరువైపులా భార్యలను కలిగిన స్వామి నీకు నమస్కారం అని. ఇంత తత్వం ఎందుకు చెప్పడం తెలిసిందా? ఏంటో హిందూ దేవుళ్ళకి 2 పెళ్ళాలను అని వాడంటాడు. అవును కావాల్సిన మీరు అనుకుంటారు, మన సినిమాలు జోకులేస్తాయి. వాడికి చెప్పాలి, బాబు ప్రకృతి శక్తులు, దైవశక్తులు ఈ రెండింటికి ఆయన ఈశ్వరుడు, ఇది దానికున్న ఆంతర్యం. ప్రాణశక్తులు, ఇంద్రియ శక్తులు అది దానికున్న ఆంతర్యం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి,
జ్ఞానశక్తులవి. ఇది ఆంతర్యం. ఆంతర్యం తెలియాలిరా, దేవత నీలాంటి శరీరాలు కావు. ఇది మనం చెప్పగలగాలండి, అందుకు చెప్పాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు తెలిసి మీరు నమస్కారం చేసుకోండి మూర్తిని. ఈ 3 రోజుల్లో ఎన్ని రకాల సుబ్రహ్మణ్య మూర్తులు చూస్తుంటామో ఇంటికి వెళ్ళి మననం చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఇవాళ కనబడ్డ మూర్తి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య. మళ్ళీ ఇన్ని పేర్లకు అర్థం చెప్పారు కానీ సుబ్రహ్మణ్యం చెప్పలేదని మీరు ఎవరైనా అంటారేమో ఇంతవరకు చూశాను. నాదే బాధ్యత. సుబ్రహ్మణ్య అని అర్థం ఎందుకు వచ్చిందయ్యా అంటే సుబ్రహ్మణ్య వైదిక శబ్దం. సుబ్రహ్మణ్య తత్వం అంతా ఎక్కడుందంటే మయూరాధిరూఢం మహావాక్యగూఢం, అక్కడ పెట్టాడు ఈయన సుబ్రహ్మణ్య తత్వాన్ని. సుబ్రహ్మణ్య యజ్ఞంలో ఋత్విక్కులు ప్రధానమైన కొన్ని యజ్ఞాల్లో ఋత్విక్ స్థానాల్లో ప్రధాన ఋత్విక్గా సుబ్రహ్మణ్యుని పెడతారు. ఈ సుబ్రహ్మణ్యుడు సమస్త వేద జ్ఞానములు కలిగిన వాడు ఉండాలి అంటారు. ఆ సుబ్రహ్మణ్య శబ్దానికి అర్థం చెప్తూ శాస్త్రం చెప్తున్న మాట ఏమిటంటే బ్రహ్మణ్య అనే మాట విన్నారా? బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మణ్య అంటే బ్రహ్మమునకు హితము కలిగించువాడు బ్రహ్మణ్యుడు. బ్రహ్మకి హితం చేస్తాడట. బ్రహ్మ అంటే ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మ కాదయ్యా. బ్రహ్మ అంటే తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానంచ బ్రహ్మ సన్నితం తేభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య శోభనం బ్రహ్మ సుబ్రహ్మణ్య. ఇది అర్థం చెప్పారు ఇక్కడ. తపస్సు, వేదము, విప్రులు అంటే వేదం ప్రకారం జీవించేవారు, జ్ఞానము, పరబ్రహ్మ, వీటిని బ్రహ్మ అంటారు. ఇందులో పరబ్రహ్మకి ఎవడు రక్షణ అక్కర్లేదు, ఆయన అందరూ రక్షిస్తాడు. మిగిలిన 4 ఉన్నాయి: తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము. వీటిని బ్రహ్మశబ్దంతో చెప్తారు. వాటికి ఎవడు హితం కలిగిస్తాడో వాడు బ్రహ్మణ్యుడు. వాటిని రక్షించేవాడు బ్రహ్మణ్యుడు. వాటిని ఎందుకు రక్షించాలి చెప్పండి? తపస్సుని, వేదాన్ని, విప్రుల్ని, జ్ఞానాన్ని ఎందుకు రక్షించాలి? అవి లోకాన్ని రక్షిస్తాయి కనుక అది చెప్పవలసింది. తపస్సు, వేదము, జ్ఞానము లోకాన్ని రక్షించడానికి ఉన్నాయి కనుక వాటిని రక్షిస్తాడు. అందుకే రామచంద్రమూర్తి ఋషుల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడన్నాడు అరణ్య పర్వంలో, అరణ్యకాండలో. ఎందుకయ్యా అంటే ఈ ఋషుల్ని రక్షిస్తేనే లోకం క్షేమంగా ఉంటుంది. అది ఋషుల్ని రక్షించడానికే రాముడు. ఋషుల్ని రక్షించడం అంటే ఋషులు చెప్పిన ధర్మాన్ని రక్షించడం, ఋషులు చెప్పిన జ్ఞానాన్ని రక్షించడం, ఋషుల తపస్సుని రక్షించడం, తద్వారా లోకాన్ని రక్షించడం. అదే లోక సంరక్షకుడైన రామచంద్రమూర్తి సుబ్రహ్మణ్యుడే, కృష్ణుడు సుబ్రహ్మణ్యుడే, సుబ్రహ్మణ్యుడే, ఒకటే తత్వం అక్కడ. కనుక ఈ రాక్షస శక్తులు, తారకాది రాక్షసుల వల్ల తపస్సు, వేదము, విప్రులు, జ్ఞానము దెబ్బతిన్నాయి కనుక అసలు సంహారం చేసి తేభ్యో హితత్వాత్ వాటికి హితం కలిగించడం చేత బ్రహ్మణ్యుడు. శోభనం బ్రహ్మ, సుష్ఠుగా రక్షిస్తాడు కనుక సుబ్రహ్మణ్య అని పేరు వచ్చింది. ఆ పేరు చాలండి మనం తరింపజేయడానికి. అటువంటి సుబ్రహ్మణ్యుడు నమస్కారం చేసుకుంటూ యయేకో మునీనాం హృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశంచకార ప్రమోదేన సోయం తనోతు శ్రియం మే. అందరి మునుల హృదయంలో అధివసించిన ఏ బ్రహ్మమున్నాడో ఆయన వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుని గురువుగా ప్రకాశిస్తున్నాడు. అంటే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చున్నవాడు ఎవడు? అందరి మునుల హృదయాల్లో ఉండే పరమాత్మ. ఆయన కూర్చున్నాడు ఎక్కడ? యయేకో మునీనాం హృదబ్జాధివాస. మునులు ఎందరో ఉన్నా అందరి హృదయాల్లో ఒక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మము శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం. శివుడి ఒళ్ళో కూర్చుని ఉపదేశిస్తున్నాడు మంత్రోపదేశం. ఎవరికంటే విరించాయ మంత్రోపదేశంచకార. బ్రహ్మదేవుడికి మంత్రోపదేశం చేశాడు. అటువంటి స్వామి నాకు సంపదలు ఇచ్చుగాక. శ్లోకం అర్థమైనా అర్థం కాకపోతే చివరిది బాగుండి ఉంటుంది. సంపదలు ఇచ్చుగాక. కానీ ఇందులో ఈ కథ చెప్పారు ఇక్కడ శంకరుడు. ఈ కథలో ఆంతర్యం ఏంటంటే పురాణంలో కథ ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. అలా చూసి వెళ్ళిపెట్టా. చూసావా ఇలా ఉంటాయి దేవతలు. వీళ్ళందరూ రాక్షసులు గడగడలాడినప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థించారు. ఇప్పుడు పిల్లాడని వెళ్ళిపోయాడు. చూడు వచ్చాక చెప్తా ఈయన పని. పలకరించి కూడా వెళ్తాడు కదా. ఏమంటా గణపతి సరే అన్నాడు. ఆయన సరే అనకపోతే ఈ పని జరగదు. లోపల నుంచి మళ్ళీ వచ్చాడు బ్రహ్మదేవుడు. వచ్చాడు ఒకళ్ళ అవును వెళ్ళేటప్పుడు మమ్మల్ని పలకరించలేదు ఏంటంటే పిల్లలు కదా ఎందుకయ్యా అన్నాడు. పిల్లలా మీరు పెద్దవాళ్ళ అన్నాడు. చాలా పెద్దవాడు అంటే దేంట్లో అన్నాడు. అన్నిట్లో అయితే జ్ఞానం బాగుంది కదా అన్నాడు. ఓంకారానికి అర్థం చెప్పన్నాడు. ఓ సంతేనా ఊమా మొదలుపెట్టాడు. స్ఫురించట్లే బ్రహ్మకి. ఎంతో తెలుసు 4 తలకాయలు వాడికి ఏమీ తోచట్లేదు. అలా నీళ్ళు నవ్వుతున్నాడు. ఓంకారానికి కూడా అర్థం చెప్పని వాడు సృష్టి ఏం చేస్తావు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బంటుల్లో ఒకటి పిలిచి వీడిని చెరసాల్లో బంధించండి అన్నాడు బ్రహ్మదేవుడు.
అంటే బ్రహ్మను చెరసాల్లో పెట్టారు. వెంటన్నాడు, నన్ను చెరసాల్లో పెడితే సృష్టి ఆగిపోతుంది అన్నాడు. ఆ పాడి సృష్టి నా బంటు చేస్తాడని పిలిచి, ఓ బంటు మీద చేయి పెట్టి నీకు శక్తినిస్తున్న సృష్టి చేయన్నాడు. ఇక్కడ అద్భుతమైన సృష్టి చేశాడండి ఆయన. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టి కన్నా చాలా బాగుందిట. అయ్యయ్యో, నేను అహంకారం దెబ్బ కొట్టింది అక్కడికి. ఆ లోపల శివుడు వచ్చాడు పరిగెత్తుకొచ్చి, ఎన్నైనా బ్రహ్మదేవుని బంధించేవట, విడిచిపెట్టేయండి. తండ్రి మాట కనుక విడిచిపెడుతున్నాను, కానీ ఓంకారానికి అర్థం కూడా తెలియదు తెలుసా అని చెప్పి చెరసాల నుంచి బయటకు తీశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం వెళ్ళిపోతావన్నాడు. ఇంకెక్కడ వెళ్తాడు స్వామి, ఆ ఓంకారానికి అర్థం ఏంటో నువ్వు చెప్తే విని వెళ్తానన్నాడు. ఇక్కడ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా, గురువుగా ఉపదేశం చేయాలా అని అడిగాడు. ఇక్కడ అంటే ఉపదేశం లేనిది జ్ఞానం రాదు, చెప్పితే వింటే రాదు, ఉపదేశంగా వినాలి. ఉపదేశం అంటే ఎక్కడ కూర్చొని చేయాలి. నేను ఎంతవాడిని, నువ్వు అంతవాడివి. చిన్నపిల్లాడు కదా, ఇంకా నువ్వు చిన్నపిల్లవాడిన భ్రాంతి నాకు ఎక్కడ ఉంటుందయ్యా, నువ్వు అన్నీ నువ్వే, నాకు తెలుసు. జ్ఞానాన్ని చెప్పు అంటే నేను మంచి ఆసనంలో కూర్చోవాలి, నాకంటే నువ్వు కింద కూర్చోవాలి కదా, గురువు కంటే శిష్యుడు కింద కూర్చోవాలి అనగానే అప్పటికప్పుడు సీటు ప్రిపేర్ అయిపోయింది. మంచి రాయి, దాని మీద దర్భలు పరచబడి ఉన్నాయి. శివుడు కూర్చున్నాడు అక్కడ. శివుడుల్లో సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నాడు. ఆ క్రింద మోకాళ్ళ మీద కూర్చుని లెంపలు వేసుకుని దండం పెట్టి చెవికి పెట్టాడు, కుడి చెవి బ్రహ్మదేవుడు. అప్పుడు అందులో శివుడు ఒళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కిందకు వంగి ఆయన చెవిలో ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పాడు. ఏం చెప్పాడండి, ఆ చెవిలో చెప్పింది మనకేం తెలుస్తుంది. మొత్తానికి ప్రణవం యొక్క అర్థాన్ని బోధించాడు. వామదేవుడికి ప్రణవార్థాన్ని ఉపదేశించాడు. మహావాక్య కూడా దగ్గర చెప్పుకున్నాం, అది గుర్తు తెచ్చుకుంటే చాలు. అలా ఉపదేశించిన స్వామి మనల్ని అనుగ్రహించుగాక అనే శ్లోకం. విరించాయ మంత్రోపదేశంచకార ప్రమోదేన సోయం తనూతు శ్రియం మే యమాహు పరం దేవసూరేషు ముఖ్యం సదా యస్య శక్త్యా జగద్భీత భీతాః యమాశ్రిత్య దేవా స్థిరం లోకపాలాః సదోంకార రూపం చిదానందమీడే. ఇక్కడ కూడా శ్లోకాల్లో చివరికి వచ్చాం. చివరికి వచ్చినప్పటికన్నా ఎంత పరాకాష్ఠ దశకు తీసుకెళ్తున్నా అంటే, వేదముల యందు సూరుల్లో ముఖ్యుడిగా ఎవరిని చెప్తున్నారో ఆ సుబ్రహ్మణ్యుడు, ఎవరిని ఆశ్రయించి దేవతలు కూడా స్థిరంగా సౌఖ్యంగా స్వర్గాది లోకాల్లో ఉంటున్నారో ఆ ఓంకార రూపుడైన చిదానంద స్వరూపుడైన సుబ్రహ్మణ్యుని స్తుతిస్తున్నాను. ఇది రహస్యం. దీన్ని ఆధారం చేసుకుని వేదపాదస్తవ ఏం చెప్తోందంటే, దేవాయుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని చెప్తుంది ఇక్కడ. అంటే దేవతల యుద్ధాల్లోనూ తపస్సుల యజ్ఞాల్లోనూ ఎవరి దయ వల్ల వాళ్ళు సాధించవలసిన జయము సిద్ధి సాధిస్తున్నారో ఆ సుబ్రహ్మణ్యునికి నమస్కారము. ఇది దీని యొక్క మంత్రభావం అండి. యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. ఇదొక మరొక మంత్రం. దీని భావం ఏంటంటే, ఈ విధంగా బ్రహ్మదేవుడికి చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు తెలుసుకుని. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకుని శివుడు నడుస్తున్నాడు. నడుస్తూ ఇంతకీ ఏం చెప్పా అని చెవిలో అన్నాడు. నీకు చెప్పాలా అన్నాడు. ఇక్కడ చెప్పాలైతే నీకు గురువుని అయిపోతాను అన్నాడు. ఓ మంచిదేగా అన్నాడు. ఇక్కడ పుత్రాజిత్తే పరాజయం. అది ఋగ్వేదంలో కొడుక్కు నమస్కరిస్తున్న తండ్రి అని ఒక మంత్రం ఉందంటారు. కంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వామి వారు ఈ స్వరూపాన్ని చెప్తున్నారు సూచిస్తూ. వెంటనే అయితే ఇటువైపు తలపెట్టి అలా ఉన్నట్టు శివుడు భుజంపై ఇటు తిరిగాడు కుడి చెంపు వైపు. తిరిగి చెప్పగానే నాకు కూడా నువ్వే గురువు భయ్యా, అందుకే గురువు అంటే నువ్వే, గురు గుహ అని స్తుతించాడు ఇక్కడ. అది ఈ మంత్రంలో చెప్తే, యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం సత్యం జ్ఞానం బ్రహ్మ అద్వైతం ఓంకారార్థం ప్రాహస్మయిత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. సుబ్రహ్మణ్యం కాదు, సుబ్రహ్మణ్యోం మంత్రంలోది. సుబ్రహ్మణ్య ఓం ప్రణవస్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అకార ఉకార మకారములు సృష్టిస్తే లైలకు చెందినవి, తదతీతమైన తురియ శక్తిని ఆయన చూపిస్తున్నాడు. అందుకే బాబు నేను చతుర్ముఖ బ్రహ్మనైతే నువ్వు షణ్ముఖ బ్రహ్మవయ్యా నమస్కారం చేసిన బ్రహ్మదేవుడు. అటువంటి స్వరూపం ఇది. పైగా 6 ముఖాల గురించి మనం చెప్పుకున్నాం, మల్టీ టాలెంట్ అని. ఎనర్జీ మొత్తం 6 యాంగిల్స్లోంచి వస్తుందండి. ఈ మాట నేను ఎప్పుడో ఒకప్పుడు ప్రవచనంలో చెప్తే, ఎనర్జీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ఇంజనీర్ ఒక ఆయన చెప్పాడు, మేము ఎనర్జీ సిలిండర్స్ చేసినప్పుడు 6 కోణాలతో ఉన్న ఆధారాలే పెడతామండి, అదేంటి ఇప్పుడు మాకు అర్థమైందన్నాడు. అదేంటి శక్తి తెలుసుకోండి. ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయి రీసెర్చ్ చేస్తే మొత్తానికి. అది సదోంకార రూపం చిదానందమీడే. ఈ కథనంతటి మా త్యాగరాజు చెప్తాడు. సరిబాలురతో కైలాసగిరిని
శుభాకృతితోన ఆడగను వెరపు లేక ప్రణవార్థము తానను విధిని కోపగించి సరగున నవవీరులందొక కింకరును గని ముమ్మారు సెలవిచ్చి సురలు పురారులు వినిమెచ్చగా వరుసగాను సృష్టి శక్తి నొసగిన నీ వంటి దైవమును షడానన నేనెందు కాననురా. అలా రచించారు త్యాగయ్య సుబ్రహ్మణ్యం గురించి. అంతేకాదు మారకోటులందు కలిగిన శృంగారమెల్ల ఇందుముఖ నీ కొనగోరును పోలునే అటువంటి శుభాకారము సంతతము సారెకును నా మదిని నిలిపిన కుమార దయాపర నీరజలోచన తారకాధిప కళాధరుడుగు శ్రీ త్యాగరాజ సన్నుత శ్రితహిత నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా భావించి చూడతరముగాని బ్రహ్మగిరి నిలయా గిరిజాతనయా అంటూ స్తుతించారు త్యాగరాజ స్వామి వారు. మొత్తానికి సుబ్రహ్మణ్యుని ఓంకార తత్వముగా పరాకాష్ఠలకు తీసుకెళ్ళి సదోంకార రూపం చిదానందమీడే అని స్తుతిస్తూ భజేఘం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారం రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహం నిర్విచారం అంటున్నారు. ఇక్కడ తీసుకొస్తూ కుమారం అర్థమైంది, భవానీ కుమారం అర్థమైంది, గళోల్లాసిహారం కంఠంలో హారాలు పెట్టుకున్నాడు, సత్పురుషుల హృదయంలో విహరించువాడు, శత్రువుల్ని పోగొట్టువాడు, నృసింహావతారం. ఇదేంటయ్యా నృసింహావతారం ఏంటి కుమారస్వామి? ఇది పట్టాలి కదా, నేను చెప్పకుండా వెళ్ళిపోతే డౌట్ ఉండిపోతుంది, మరి చెప్పి వెళ్ళాలి. ఈ నృసింహావతారం ఎలా అవుతాడు? ఏదో రహస్యం ఉంది దీనికి. ఇక్కడికి నృసింహునికి సుబ్రహ్మణ్యుకున్న తత్వం ఇది. దేవతామూర్తుల్లో తత్వములతో పరిశీలిస్తే సామ్యములకు తెలుసుకోవచ్చు. దీనికి ఒక ఉపాసనా దృష్టి ఉండాలి, దానితో కూడిన పరిశీలన దృష్టి ఉండాలి. ఒక దేవతకి మరొక దేవతతో సామ్యములు తెలియాలి. సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా అగ్నితత్వ ప్రధాన దైవం. అంటే ఆగ్నేయుడు, అగ్ని ద్వారానే కథంతా నడిచింది. శివుడు ఒక అగ్ని, తర్వాత వచ్చిన యజ్ఞాగ్ని, అంత అగ్నే. అగ్ని ప్రధాన దైవం. శివప్రాధాన్యం అగ్ని, జలప్రాధాన్యం అమ్మవారు. ఈయన ప్రధానంగా అగ్నితత్వం. విష్ణు అవతారాల్లో నృసింహుడు అగ్నితత్వం. ఆ జల జ్వాలలు అవే జూలుగా ప్రకాశిస్తున్నవాడు ఆయన. ఇక్కడ అగ్నిహోత్రుడే. అందుకే పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీనారసింహ అన్నారు. ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణు మహామంత జ్వలంతం అగ్నితత్వం అండి. అగ్నితత్వం కలవారు ఇద్దరున్నారు, నృసింహుడు సుదర్శనుడు. ఉపాసనలో కూడా రెండు కలిపిన ఉపాసన ఉంది. అది కొన్ని క్షేత్రాల్లో, ప్రాచీన క్షేత్రాల్లో ఒకే మూర్తిలో ఒకవైపు నృసింహుడు ఒకవైపు సుదర్శనుడు ఉంటారు. ఇవన్నీ ఉపాసన మర్మములు. ఆ సుదర్శన తత్వం, నృసింహతత్వం శైవంలో సుబ్రహ్మణ్యుని ఉంది కనబడుతుంది. దీనికి ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు అంటే, గ్రహశాస్త్ర ప్రకారంగా నవగ్రహాలకి దశావతారాలకి సంబంధం ఉంది. అందుకు ఒక అవతారాన్ని మనం స్తుతిస్తే గ్రహదోషం పోతుంది. ఇది మర్మం. ఎన్ని రకాలుగా మనం బాగుపట్టడానికి ఋషులు ఎన్ని ఇచ్చారంటే, ఇక్కడ దశావతార స్మరణ గ్రహదోషాలు పోగొడుతుంది. సూర్యుడికి రాముడు అని ఒక గ్రహాన్ని కూడా చెప్పారు. కుజుడికి నృసింహస్వామి. కుజుడు అంటే మంగళవారం. కుజుడికి అధిదేవత ప్రత్యేక స్థానంలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పరిశీలించండి, ఇద్దరికీ ఉన్నది. నృసింహావతారం ఎందుకన్నారో తెలిసింది కదా. అలాగే వల్లి ఆటవికంగా తిరిగి వచ్చి కుమారస్వామి చేపట్టింది. లక్ష్మి చెంచు లక్ష్మి అయి నృసింహస్వామిని వివాహం ఆడింది. పరిశీలించవలసిందంటే ఇదండి, గమనించవలసినది. ఇవన్నీ ఏవో రహస్యాలు ఉంటాయి గమనించితే. ఇలా పరిశీలించాలి. అంతేకాదు తిరుప్పుగల్ రచించిన అరుణగిరినాథుడు కథ చెప్పుకున్న ఎంత గొప్పవాడయ్యాడు. ఆయన కీర్తి ఎంత వ్యాపించిందంటే అప్పుడున్న రాజులు ఆయనకు దాసులైపోయారు. సుబ్రహ్మణ్యుడు ఎలాంటి వాడిని తీసుకొచ్చి ఎంత స్థానంలో పెట్టాడు చూడండి. అల్పుణ్ణి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. రాజులు ఆయన భక్తులైపోయారు, కానీ ఆయన అహంకారం రాలేదు. సుబ్రహ్మణ్యుడు భక్తులుగానే ఉన్నాడు. ఆ సమయంలో చోళరాజు ఆయన కోరుకున్నాడు, నిన్ను కుమారస్వామి అనుగ్రహించాడు, దర్శనమిచ్చాడని విన్నాను, నాకు చూపిస్తావా అన్నాడు. నేనెవడిని నేను చూపించడానికి అంటే, అడుగు నాకు దర్శనం ఇవ్వమని, నీ మాట వింటాడు కదా అంటే స్తోత్రం చేస్తే స్వామి ఆయన ప్రత్యక్షమైతే మా రాజుగారు నిన్ను చూడాలనుకుంటున్నారు అంటే, నన్ను చూస్తే నిలబడగలరా అని అడిగాడు ఆయన. నువ్వు అనుగ్రహిస్తే ఎందుకు కాదయ్యా అంటే ఇలా చూశాడు సుబ్రహ్మణ్య స్వామి. వెంటనే మహా తేజస్సు కనబడి రాజు కళ్ళు పోయేది. భగవంతుడు కూడా ఉన్నట్టు చూపిస్తే మనం తట్టుకోలేమండి. ఆయన కొంచెం ఒదగాలి, తగ్గించుకోవాలి. అప్పుడు ఈయన చూసి ఇదేమిటో ఇలా జరిగింది అంటే, ఒకానొక అహంకారం తొలగించడం కోసం ఈ శిక్ష వేశారు అనగానే మళ్ళీ ఈయన స్తోత్రం చేశాడు పిల్లవాడు. అప్పుడు ఆయన సంతోషించి ఫలానా స్తంభం దగ్గర ఇతను నిలబెట్టు కనబెడతానన్నాడు. ఇక్కడ
అరుణగిరిలో ఆ స్తంభం దగ్గరికి తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్తుతి చేశాడు అరుణగిరినాథుడు. అప్పుడు ఆ స్తంభం పగిలి లోపల నుంచి సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చారండి. నేటికి మనం చూస్తే స్తంభం పగిలి అందులో సుబ్రహ్మణ్యుడు కనబడతాడు. అరుణాచలంలో దానికంటూ గుడి ఉంది. చోళరాజుకి సాక్షాత్కరించాడు. స్తంభం నుంచి వచ్చాడు. స్తంభం నుంచి వచ్చిన వాడు ఇంకో ఆయన ఉన్నాడు వీడికి ముందు. ఎవరైనా మరి మీరే చెప్పండి. రిపుస్తోమపారం నృసింహావతారం సదా నిర్వికారం గుహ నిర్విచారం అని అసలతత్వం మాత్రం నిర్వికారుడు, నిర్విచారుడు. ఇంత యుద్ధాలు చేస్తాడు, ఇన్ని లీలలు నడుపుతాడు. నిర్వికారుడు, నిరహంకారుడు, నిర్విచారుడు అయినటువంటి ఓంకార రూపుడైన సచ్చిదానంద తత్వమే సుబ్రహ్మణ్యుడు. ఆదిశంకరుడు ఒక మాట వేశారంటే దాని వెనకాల పురాణ కథ ఉంటుంది, ఒక వేదమంత్ర మర్మం ఉంటుంది, ఒక యోగ రహస్యం ఉంటుంది, అపూర్వమైనటువంటి వేదాంత విజ్ఞానం ఉంటుంది. అటువంటి రచన మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మొత్తం పూర్ణం చేసుకోగలిగాం. దీనికి అంగములుగా అటు పురాణ వాక్యాలు, ఇటు వాగ్గేయకారుల రచనలు ఇవన్నీ మేళవించుకుంటూ 6 ముఖాల వాడి తత్వాన్ని చెప్పుకుని ధన్యులమయ్యాం. మొత్తానికి విశాఖ ప్రవచన యజ్ఞం, విశాఖ అంటేనే సుబ్రహ్మణ్యుడు. ఈ భవ్యమైన హరిహరాత్మక మహాక్షేత్రంలో స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి జననగాథ, పట్టాభిషేకం గాథ, అసుర సంహార గాథ, వివాహ గాథ వీటితో మేళవిస్తూ భుజంగ ప్రయాతం అంతా చెప్పుకునే భాగ్యం లభింపజేసిన జగద్గురువుల కృపకు, గురువుని కృపకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.